కశ్యప ప్రజాపతి కొంచెం ఇరుకున పడి ఇలా అన్నాడు, దితీదేవి, నీకు అలాంటి కొడుకే పుడతాడు. కానీ ఒకటే ఒక షరత్తు, దేవతలలో శంకర భగవానుడి మీద నాకు అధికారం లేదు కనుక ఆయన తప్ప తక్కిన దేవతలెవరూ నీ కొడుకును చంపలేరు. శంకరదేవుడు తనంత తానుగా ఎవరి మీదికి యుద్ధానికి రానేరాడు. అందువల్ల నీ కొడుకు శంకరదేవుడికి అపరాధం చేయకుండా ఉండేటట్లు నువ్వు జాగ్రత్త పడు. శంకరుడికి ఆగ్రహం రానంత వరకు నీ కొడుకు చిరంజీవి అవుతాడని. దితీదేవి దానికే సంతోషించింది. ఆ తర్వాత కొంతకాలానికి ఆమె ఒక పుత్రుడికి జన్మమిచ్చింది. అదేం విచిత్రమో, ఆ పుత్రుడికి 1000 తలకాయలు, 1000 బాహువులు, 2000 నేత్రాలు, 2000 పాదాలు ఉన్నాయి. ఆ పిల్లవాడు పెరుగుతున్న కొద్దీ కళ్ళు మూసుకొని నడవడం అలవాటు చేసుకున్నాడు. ఇదేంటి అలవాటు? అందుచేత ఆ పరిసర ప్రాంతాల వారందరూ కూడా ఆ కుర్రవాడిని గుడ్డివాడు కాకపోయినా అందకుడు అని పిలువసాగారు. అదే అతడి పేరుగా స్థిరపడిపోయింది. వాడు పెరిగి పెద్దవాడవుతున్న కొద్దీ వాడిలో అనేక మానవాతీత శక్తులు కనిపించసాగాయి, వికసించాయి. కానీ అదేం చిత్రమో, దితీమాత కోరుకున్నట్లుగా వాడు సజ్జనుడు మాత్రం కాలేదు. తనకు దేవతల వల్ల మరణం లేదని తెలుసు కనుక వాడు మరింత రెచ్చిపోయి స్వర్గలోకం మీదికి పడి అక్కడ ఉండే దేవ వైశ్యులను మాత్రమే కాకుండా దేవతల ధర్మపత్రులను కూడా ఎత్తుకురావటం మొదలుపెట్టాడు. ఇలా అంధకాసురుడు విజృంభిస్తున్న కొద్దీ ఎక్కడెక్కడో దాక్కున్న పాతకాలపు రాక్షస వీరులంతా వచ్చి అతని చుట్టూ చేరి దుష్కృత్యాలు నిర్వహణలో అతడికి సహాయం చేయడం మొదలుపెట్టారు. నువ్వే రాక్షసరాజు అని ఆకాశానికి ఎత్తేశారు కూడా, అంత పొగిడారు. దాంతో వాడు మరింత రెచ్చిపోయాడు. ముల్లోకాలు జయించి పారేద్దాం, యుద్ధభేరి మ్రోగించాడు. తన అనుచరులకు ఆజ్ఞ ఇచ్చాడు కూడా. రాక్షసుల యుద్ధభేరి విన్న దేవేంద్రుడు సరాసరి తండ్రి అయినటువంటి కశ్యప ప్రజాపతి దగ్గరకు వచ్చి ఇలా గోలబెట్టాడు, నాన్నగారు, ఈ చిన్న తమ్ముడు ముల్లోకాల మీదికి యుద్ధభేరి మ్రోగిస్తున్నాడు. ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? సవతి తమ్ముడి మీదికి నేను ఆయుధం ఎలా ఎత్తేది? ఒకవేళ నేను కూడా యుద్ధానికి తలబడితే ఆ యుద్ధంలో తమ్ముడే గనుక మరణిస్తే నా పినతల్లి గారు బాధపడదా, ఆగ్రహించదా? కనుక నేనేం చేయాలో మీరే ఆజ్ఞాపించండి అన్నాడు దేవేంద్రుడు. కశ్యప ప్రజాపతి కొంచెం ఆలోచించి, నేను నీ పిన్నితో కలిసి వాడితో మాట్లాడి వాణ్ణి ఈ యుద్ధం ప్రయత్నం నుంచి విరమించేటట్లు గట్టిగా ప్రయత్నం చేస్తాను, నువ్వు మాత్రం తొందరపడకు అన్నాడు. ఇంద్రుడు సరే అని వెళ్ళిపోయాడు. దితీదేవి కశ్యప ప్రజాపతి కలిసి అంధకాసురుణ్ణి కూర్చోబెట్టి వాణ్ణి నానా రకాలుగాను బ్రతిమాలి బెదిరించి ప్రాధేయపడి చివరికి ఎలాగో అలా ఆ యుద్ధభేరి మాత్రం ఆపించేశాడు. యుద్ధభేరి అనగా ఆగినా కూడా అంధకుడు లేని దుర్బుద్ధి మాత్రం ఆగలేదు. వాడు యుద్ధం ప్రకటించకుండానే రకరకాల మాయోపాయాలతో దేవతలను, వీరి అనుయాయులను అనేక రకాలుగా పీడించసాగాడు. అరణ్యాలను తగలబెట్టాడు, ఉద్యానవనాలను కూలగొట్టాడు, స్వర్గలోకం నుంచి ఉచ్చశ్రవణ జాతి అశ్వాలను దొంగలించుకొని వచ్చాడు. దిగ్గజాల జాతికి చెందినటువంటి ఏనుగులను బలాత్కారంగా లాక్కొచ్చాడు. మహర్షుల యజ్ఞాలకు చెడగొట్టాడు. వారి ద్వారా దేవతలకు హవిర్భాగాలు వెళ్లకుండా బీభత్సం చేశాడు. తనకు ఇష్టమైతేనే వాయుదేవుడు కదలాలి అన్నాడు, సూర్యదేవుడు వెలగాలి అన్నాడు, చంద్రుడు ప్రకాశించాలి అన్నాడు. ఆకాశంలో దేవ విమానాలు విహరించకుండా నిరోధించేశాడు. భూమి మీద ఎవరూ కూడా ఓంకారాలను కానీ స్వాహాకారాలను కానీ
వేదాలను కానీ ఉచ్చరించవలసిన పని లేదు అని అంటూ కల్లోలం చేసేశాడు. భద్రాశ్వ ద్వీపంలోనూ, కేతుమాల ద్వీపంలోనూ, జంబూ ద్వీపంలోనూ, ఉత్తర కురు ప్రాంతంలోనూ మంచివారందరినీ తరిమి తరిమి కొట్టాడు. ఈ విధంగా అంధకాసురుడు అడ్డువాపు లేకుండా ఆగడాలు చేస్తూనే ఉండి దేవతల్లోనూ మానవ వీరుల్లోనూ కొంతమందికి వాడిని సంహరించే సామర్థ్యం ఉన్న కశ్యప ప్రజాపతి వరం మీద ఉండే గౌరవంతో మౌనంగా ఉండిపోయారు. క్రమక్రమంగా మునిజనం మీద అంధకాసురుడి ఆగడాలు మరీ పెరిగిపోయాయి. దాంతో ఆ మహర్షులంతా ఒకచోట సమావేశమై ఈ అంధకాసురుడి పీడను నివారణ చేసేది ఎలాగా అని ఆలోచించడం మొదలుపెట్టారు. అప్పుడు ఆ గుంపులో ఉన్నటువంటి బృహస్పతి ఇలా చెప్పాడు, మహర్షులారా, ఈ అంధకుణ్ణి పరమేశ్వరుడు తప్ప మరొకడు సంహరించలేడు. ఎందుకంటే కశ్యప ప్రజాపతి తన భార్యకు వరం ఇచ్చేటప్పుడే శంకరుడి మీద నాకు అధికారం లేదని స్పష్టంగా చెప్పి ఉన్నాడు. కనుక మనం ఇప్పుడు ఏదైనా ఉపాయం ఆలోచించి భగవంతుడైన శంకరుడికి అంధకుడి మీద ఆగ్రహం కలిగేలాగా చేయాలి. శంకర భగవానుడు జగద్గురువు, నిత్యము సత్పురుష పక్షపాతి, సజ్జన రక్షకుడు గనుక ఆయనకు అంధకుడి విషయం తెలిస్తే ఆయన మనల్ని రక్షించకుండా ఉండడు కదా. కానీ మనం సూటిగా వెళ్ళి ఒకరి మీద నేరాలు చెప్పడం మనకు తగిన పని కాదు కదా. పైగా ఆ శంకర భగవానుడి దగ్గరికి వెళ్ళటం అంత సులభమైన పని కూడా కాదు. కనుక మనం నారద మహర్షిని శరణు వేడదాం అని నారదుడి దగ్గరికి వెళ్ళి శరణు వేడారు. ఎందుకంటే ఆయన మహా ఉపాయశాలి, పైగా శంకర భగవానుడికి మిత్రుడు అన్నాడు బృహస్పతి. వీరు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే ఆకాశంలో వినపడింది. అప్పుడే ఆయనకు తంతి వెళ్ళిపోయింది. నారాయణ నారాయణ అంటూ నారద మహర్షి ప్రత్యక్షమయ్యాడు. గోవిందో గోవింద. ఆ శుభశకునాన్ని గమనించిన మహర్షులు సంతోషించారు. నారద మహర్షికి స్వాగతం పలికి గౌరవ మర్యాదలన్నీ చేసి తమ గోడంతా ఆయన దగ్గర చెప్పుకున్నారు. నారద మహర్షి కూడా ఎక్కువ బెట్టు చేయకుండా, ఆలస్యం చేయకుండా ఏదో ఒకటి చేద్దాం లేవయ్యా, మీరంతా మీ మీ స్థానాలకు వెళ్ళిపోండి అని చెప్పి వారందరినీ సాగనంపేశాడు. మహర్షులంతా వెళ్ళిపోయిన తర్వాత నారద మహర్షి కూర్చొని ప్రశాంతంగా ఏమి చేయాలా అని ఆలోచించాడు. ప్రస్తుతం శంకరుడు ఎక్కడున్నాడా అని తన దివ్య దృష్టితో చూశాడు. అప్పుడు శంకరదేవుడు మందర పర్వతం మీద మందారవన మధ్యలో పరివార సమేతంగా విహరిస్తున్నాడు. మందారవనం అంటే పూర్వం పారిజాతాపరణ ఘట్టంలో చెప్పిన పారిజాత వనమే. అక్కడికి శివుడి అనుమతి లేకుండా ఎవరికి ప్రవేశం ఉండదు. కానీ నారద మహర్షికి మాత్రం ఏ అడ్డు లేదు. అందువల్ల నారద మహర్షి హుటాహుటిగా మందర పర్వతానికి ప్రయాణమయ్యాడు. అక్కడికి వెళ్ళి నారద మహర్షి మందారవనంలో పార్వతీ పరమేశ్వరులను దర్శించి వారిని అనేక రకాలుగా స్తుతించి ఆ రాత్రికి అక్కడే ఉండిపోయాడు. ఆ మర్నాడు శంకర భగవానుడి దగ్గర సెలవు తీసుకునే ముందు స్వామివారు రాత్రి ధరించిన మందార పుష్పమాలను ప్రసాదంగా అడిగి తీసుకొని అది మెడలో వేసుకొని అక్కడి నుంచి బయలుదేరాడు. మందార పుష్పం అన్నా పారిజాత పుష్పం అన్నా ఒకటే. దాని మహిమ విశేషాలేమిటో పూర్వమే చెప్పుకున్నాం కదా. అలాంటి పుష్పం ఒకటి దొరకటమే దుర్లభం. అలాంటిది మందార పుష్పాల గజమాలను మెడలో వేసుకొని నారద మహర్షి సరాసరి అంధకాసురుడి దగ్గరికి వచ్చాడు. అంధకాసురుడు నారద మహర్షికి తగిన మర్యాదలు చేసి, మహర్షి, ఈ పుష్పమాల సుగంధం చాలా అద్భుతంగా ఉంది, ఇది ఎక్కడిది, దీని విశేషమేమిటి అని అడిగాడు. ఇక నారద మహర్షి
ఆ పారిజాత వృక్ష విశేషాలను అంధకాసురుడి ఒళ్ళంతా పులికించిపోయేలాగా వర్ణించేశాడు. ఇక అంతే, నారదుడు పెట్టాడు ఇక్కడ ఆ పారిజాత వనమే విచారంగా అంతా చెప్పుకొచ్చాడు. దాంతో అంధకాసురుడికి ఆత్రం పెరిగిపోయింది. మహర్షి, ఈ పుష్పాల మీద అధికారం ఎవరికి ఉంది? ఈ వృక్షం ఎక్కడ ఉంది? దాన్ని మనం తెచ్చుకోగలమా? మీకు నా మీద అనుగ్రహం ఉంటే ఆ వివరాలు చెప్పండి అని అడిగాడు. దానికి నారద మహర్షి చాలా సంతోషపడి అంధకాసురుడి భుజం తట్టి ఇలా చెప్పాడట, నీకు చెప్పకపోతే ఇంకెవరికి చెప్తానోయ్? మందర మహాపర్వతం మీద ఈ మందార వృక్షాల వనం ఉంది. దీనికి అధిపతి శూలపాణి అయినటువంటి శంకర భగవానుడు. ఆయన అనుమతి లేకుండా ఈ వనంలోకి పురుగు కూడా ప్రవేశించలేదు. ఎందుకంటే దాని చుట్టూ ప్రమథ గణాలు అంత గట్టిగా కాపలా కాస్తూ ఉంటారు. ఆ ప్రమథ గణాలను జయించడం లోకంలో ఎవరి వల్ల కాదు. కనుక ఓ కశ్యపపుత్ర, నువ్వు శివుడి కోసం తపస్సు చేస్తే శంకరుడు అనుగ్రహిస్తే నీకు ఈ పుష్పం లభిస్తుంది. ఈ పుష్పంలో గల విశేషాలు చెప్పా కదా, అయినా తృప్తి లేక మళ్ళీ చెబుతున్నాను. ఈ పుష్పం నువ్వు కోరుకున్నంత ఎంతమందిని కోరుకుంటావో అంత సుందరాంగలను సృష్టి చేస్తుంది, రత్నాలను సృష్టి చేస్తుంది, ఇక పిండి వంటల్ని ఇవన్నీ సృష్టి చేస్తుంది. ఇంతెందుకు, ఈ జగత్తు మొత్తానికి సారం ఎవరయ్యా అని అంటే ఈ మందార వృక్షమే అని నేనంటున్నాను. ఇక నువ్వు తపస్సు ప్రయత్నంలో ఉండు అని చెప్పి నారద మహర్షి అక్కడి నుండి వెళ్ళిపోయారు. మందార పుష్పము ఏమడిగితే కామధేనులాగా ఇచ్చేస్తుందట. పిండి వంటలు అంటే యోచన చేసుకోండి. నారద మహర్షి వెళ్ళిపోగానే అంధకాసురుడు వికట అట్టహాసం చేశాడు. అతడు వెంటనే తన రాక్షస సైన్యాన్ని సమకూర్చుకొని మందర పర్వతం మీదకి దాడి చేశాడు. నారదుడు ఏం చెప్పాడు? తపస్సు చెయ్యి అన్నాడు కదా, వెళ్ళి తెచ్చుకొని చెప్పలేదే. వీడేం చేశాడు? బయలుదేరాడు, మందర పర్వతం మీదికి దాడి చేశాడు మందార పుష్పానికి. అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ మందారవనం నారద మహర్షి చెప్పిన దానికన్నా ఎంతో గొప్పగా ఉందని అంధకాసురుడికి అనిపించింది. ఇక సందేహించకుండా ఆ పర్వతం మీదకి ఎక్కాలని అంధకుడు అడుగులు ముందుకు వేశాడు. వెంటనే మందర పర్వతం దేవత అతడి ఎదుడు ప్రత్యక్షమై ఆగు అన్నట్లుగా సంజ్ఞ చేశాడు. దానికి అంధకుడు కస్సుమని ఇలా ప్రసంగించాడు, మందర పర్వతరాజా, నీకు నేను ఎవరో తెలుసు, నా తండ్రి శక్తి ఏమిటో కూడా నీకు తెలుసు. ఆయన వరం వల్ల నన్ను జయించడం ఎవరికీ సాధ్యం కాదని కూడా నీకు తెలుసు. అంతేకాదు, ముల్లోకాల మీద నిజమైన అధిపతిని నేనే అని కూడా నీకు బాగా తెలుసు. మరి నీ కొండ చర్యల్లో పారిజాత వనం ఉంది, దాని విశేషాలేమిటో నాకు తెలుసు. అది ఎక్కడుందో త్వరగా నాకు దారి చూపించు. నా మనస్సు మందార పుష్పాల కోసం తొందరపడుతుంది, దారి చూపించు అన్నాడు. అంధకాసురుడు కదా, ఎంత కోపం వచ్చింది. అంధకాసురుడు అహంకారపూరితుడై ఇలా మాట్లాడేసరికి మందర పర్వతం దేవత ఉన్నట్టుండి మాయమైపోయాడు. దాంతో అంధకాసురుడు మరింత మహోగ్రుడై, ఓరి పర్వతరాజా, నన్నే ధిక్కరించి మాయమైపోతావా? నీ పర్వత స్వరూపం మొత్తాన్ని పొడి చేస్తాను చూడు, నా బలమేమిటో నువ్వు చూడు అని జింకరిస్తూ ఎదురుగా ఉన్న ఒక మహాశిఖరాన్ని తన 2 చేతులతోనూ పెకలించి మరో శిఖరం మీదికి విసిరికొట్టాడు. అది ముక్కలు ముక్కలైపోయింది. అది గమనించిన ఇతర రాక్షస వీరులు కూడా సింహనాదాలు చేస్తూ ఎవరికీ చేతనైనంత శిలాకాండాలను వారు పెకిలించుతూ
ఇతర శిఖరాల మీదకు విసిరేసాగారు వాళ్ళంతా. ఈ కల్లోలం వల్ల పర్వత శిఖరాల మీద ప్రవహించే శలయేళ్లకు, పర్వత గర్భంలో ప్రవహించే జలధారలకు చాలా కల్లోలం అయిపోయింది. ఆ నదీ దేవతలంతా ఆహాకారాలు చేశారు. మందారవనంలో విహరిస్తున్న మహాదేవుడికి ఈ కల్లోలం ఏమిటో అర్థమైపోయింది. ఆయన అనుగ్రహం దృష్టి పర్వత దేవత మీద ప్రసరించింది. అయితే ఎవరెవరు ఏ పర్వత శిఖరాలను, శిలాఖండాలను పెకిలించారో ఆ రాళ్లే ఎగిరి వచ్చి వారి తలల మీద పడిసాగాయి. తలలంతా పగిలిపోతున్నాయి. దాంతో ఆ రాక్షస వీరులు తలో దిక్కుకు పారిపోవడం మొదలుపెట్టారు. ఏ రాక్షసులైతే రాళ్లను పెకిలించలేదో వాళ్ల మీదికి ఏ రాయి పడటం లేదు. ఇది గమనించిన అంధకాసురుడు గొంతెత్తి గాండ్రిస్తూ, ఓరి పర్వతరాజా, నువ్వు దొంగచాటుగా నా సేనలను చంపుతున్నావు. అయినా నీతో నాకేమిటి పని? నీ మీద నిజమైన అధిపతి ఎవరో వాణ్ణి యుద్ధానికి ఆహ్వానిస్తున్నాను. దమ్ముంటే వాణ్ణి రమ్మను అని అరిచాడు. నారద మహర్షి పన్నాగం ఫలించింది. ఇదే కదా కావలసింది ఆయనకి. అంధకాసురుడు సూటిగా మహారుద్రుణ్ణే నిందించి యుద్ధానికి ఆహ్వానించేశాడు. వెనువెంటనే నందివాహనుడైన రుద్రమహాదేవుడు శూలం పైకెత్తి ప్రమథగణ సమేతుడై అక్కడ ప్రత్యక్షమయ్యాడు. శంకరదేవుడు అలా ఉగ్రుడయ్యేసరికి ముల్లోకాలు కంపించిపోయాయి. మేఘాలు నిప్పులు కురిశాయి. నదులు ఎదురుగా ప్రవహించాయి. ఈ విపరీత శకునాలను గమనించి కూడా మూర్ఖుడైన అంధకాసురుడు రుద్రదేవుడితో యుద్ధానికి సిద్ధపడ్డాడు. రుద్ర భగవానుడు మరింత ఉగ్రుడై తన చేతిలో ఉన్న శూలాన్ని అంధకాసురుడు గుండె వైపుల విసిరాడు. ఒక్కపారు గుండె వైపు ఘోరాగ్ని జ్వాలమయమైనటువంటి ఆ శూలం వచ్చి అది తగిలేసరికి ఆ అంధకాసురుడు నిలువున కాలి కూలి బూడిదైపోయాడు. అక్కడ బూడిదైపోయి బాడి లేకోకుండా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఆకాశం నుంచి ఈ సన్నివేశాన్ని గమనిస్తున్న దేవతలు, మహర్షులు శంకర భగవానుడిపై పుష్పవృష్టి కురిపించారు. దేవదందువులు మ్రోగాయి. గంధర్వులు గానం చేశారు. మహర్షులు వేదాలు పఠించారు. వెనుకటి దుశ్శకునాలన్నీ తొలగిపోయి ప్రపంచమంతా ప్రశాంతంగా మారిపోయింది. మందర పర్వతం మళ్ళీ పూర్వంలాగానే తన శిఖరాలలో యథాప్రకారంగా ప్రకాశించింది. శంకర భగవానుడు పరమ ప్రశాంతుడై తన పారిజాతవనంలో పార్వతీ సమేతుడై విహరించాడు. ఈ కథ విన్న జనమేజయుడు, వైశంపాయన మునీశ్వర, చాలా పవిత్రమైన కథ చెప్పారు. పూర్వము నికుంభాసుర సంహార సందర్భంలో భానుమతి హరణం అని ఒక ప్రస్తాపన చేశారు కదా. అక్కడ అది పట్టుకున్నాడు చూడండి. ఈయన అసలు ఒక్క సందర్భంలో ఏదైనా ఒకటి పట్టుకుంటే దాన్నే అడుగుతాడు. ఈయన వదలడు జనమేజయుడు. ఆ సందర్భంలోనే నికుంభుడి ఒక దేహాన్ని శ్రీకృష్ణ పరమాత్మ సంహరించాడని కూడా చెప్పారు. దయచేసి ఆ వివరాలు చెప్పండి అని అడిగాడు. ఇదేమో శివుడు సంహరించాడు, ఇన్ని మూడు మాయా రూపాల్లో ఉండేవాడిని కృష్ణుడు కూడా సంహరించాడంటారే, అది భానుమతి ఆవిడెందుకు వచ్చింది? ఆవిడెవరు? వైశంపాయన మహర్షి తన కథనాన్ని ఇలా కొనసాగించాడు. జనమేజయ మహారాజా, శ్రీకృష్ణుడు ద్వారకా నగరంలో నివసిస్తున్న రోజుల్లో గంధర్వలోకంలో నిగూఢంగా ఉన్న కొన్ని సంగీత విద్య సంప్రదాయాలను భూలోకంలోని మానవులకు అందించాలనే దివ్య సంకల్పం ఒకటి ఆయనకు కలిగింది. నారాయణ నారాయణ, హరే కృష్ణ.